హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాస్వీస్ మల్టీవర్స్. ఈరోజు నేను మీకు ముందుకు ఒక మంచి పచ్చడితో వచ్చేసానండి. పుల్లగా, కారంగా, ఎమ్మిగా ఉంటుంది. అసలు టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని అలాగే ఈ పచ్చడి వేసుకొని తినండి, అద్భుతం, చాలా బాగుంటుంది. ఇదైతే నేను చిన్నప్పుడు అనుకుంటానండి, నాకు గుర్తుంది. బట్ ఎలా చేశారన్నది నాకు గుర్తులేదు, నేను తర్వాత తెలుసుకున్నాను. నా చిన్నతనంలో మా అమ్మమ్మ వాళ్ళది రాజాన్ దగ్గర అంబకండి అని ఒక చిన్న విలేజ్. ఆ విలేజ్కి నేను ఎప్పుడో ఒకసారి వెళ్ళానమాట. వెళ్తే మా అమ్మమ్మ అప్పట్లో ఇంకా కర్రలపోయాయి కదా, ఆ కర్రలపోయే బొగ్గుల మీద తీసి వంకాయని కాల్చి వండిందండి. అసలు నిజంగా మా అమ్మమ్మ ఏమి వేసి ఉండదు, కానీ నేను మా అమ్మమ్మ చేతి వంట తిన్నాను. బట్ తిన్న ప్రతి వంట వంకాయతోటి తిన్నాను. లైక్ వంకాయ పచ్చడి తిన్నాను, వంకాయ చిన్ని నెత్తళ్ళు ఉంటాయి కదా వాటితో ఒకసారి తిన్నాను. నెక్స్ట్ మీకు ఐడియా ఉందా, వడియాలు ఉంటాయి, పిండి వడియాలు పెట్టి దానితో నెత్తలు వేసి వండుతుందండి మా అమ్మమ్మ, చాలా బాగుంటుంది అనమాట. తర్వాత నేను నేర్చుకొని తిన్నాక అసలు చాలా బాగుంది. అంత బాగున్నప్పుడు మీకు చెప్పకపోతే బాగుంటుందా? చూసేద్దామా మరి. ముందుగానే దీనికోసం ఒక పెద్ద వంకాయ తీసుకొని దాన్ని ఆయిల్ అప్లై చేసుకొని మనం స్టవ్ మీద కాల్చుకోవాలి. మీకు పాసిబిలిటీ బొగ్గులపై ఉంటే దాని మీదనే కాల్చుకుని టేస్ట్ ఇంకా బాగుంటుంది. తర్వాత దాన్ని ఒక నార్మల్ వాటర్లో ఒక 2 minutes వేసి ఉంచితే నార్మల్గా మనకి పీల్ అనేది వచ్చేస్తుంది. దాన్ని కంప్లీట్గా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం. తర్వాత ఒక కడాయి తీసుకొని 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులోని 1 tablespoon జీలకర్ర ఆవాలు వేసుకొని తర్వాత వెల్లుల్లి అండ్ అల్లం కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకొని పచ్చిమిర్చితో వేయించి బాగా వేగిన తర్వాత టమాటా వేసుకొని బాగా గుచ్చి వచ్చినంత వరకు మనం వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకొని బాగా వేయిన తర్వాత అందులో మనము ఒక చిన్న సైజ్ ఆఫ్ చింతపండు పులుపు తీసుకొని అందులో యాడ్ చేసుకుంటాం. అది బాగా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఆల్రెడీ స్మాష్ చేసి పెట్టుకున్న వంకాయ ఉంది కదండి, అది అందులో వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, వెరీ ఈజీ, చాలా బాగుంటుంది. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. ఇలాగే నా ఛానల్ మీకు నచ్చినైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను అలాంటి వీడియోస్ మీకు పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.